వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ విధానాలతోనైనా లేదా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పెద్దగా తీసుకున్న నిర్ణయాల మీదైనా తన ప్రత్యర్థులు తనను ద్వేషించే వాళ్ళు ఎందుకు పెద్దగా విమర్శలు చేయకుండా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం మాత్రమే ఫుల్లుగా దృష్టి కేంద్రీకరిస్తారు అని అంటే జనాల్లో తనకున్నటువంటి ఫాలోయింగ్ని ఎంతో కొంత తగ్గించగలగకుండా జగన్ను ఎదుర్కోలేము అని చెప్పి ఒక భయం. ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వంలో ఆయన ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల మీద విమర్శిస్తే ఓకే, ఒక పార్టీ పరంగా వాళ్ళ విధానాలను విమర్శిస్తే ఓకే, కానీ పదే పదే జగన్ క్యారెక్టర్ను మాత్రం టార్గెట్ చేసి ఆయన ఏదో ఒక దారుణమైన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తారంటే, నాకు తెలిసి దేశంలో ఈ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి ఇంత క్రౌడ్ పుల్లర్ చాలా తక్కువ మంది లీడర్స్ ఉంటే అందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకరు కావచ్చు నిస్సందేహంగా. ఆయన బయట అడుగు పెడితే ఆ స్థాయిలో జనం, బహుశా అందుకే కాబోలు ప్రస్తుతం అధికారంలో 3 పార్టీల కూటమి ఉన్నా, అధికారాన్ని చలాయిస్తూ ఉన్నా, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఎవరూ ఒంటరిగా పోటీ చేయలేము అనే భయం వాళ్ళకు కలగడానికి కూడా జగన్కు ఉన్నటువంటి ఈ విపరీతమైన ఫాలోయింగే కారణం కావచ్చు. ఈరోజు చూడండి, శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారిని పరామర్శించడం కోసమని వెళ్తూ ఉంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎంత దూరం అండి శ్రీకాకుళం? 90-100 కిలోమీటర్లు ఉంటుందేమో, మరి అంతకుమించి ఏమి ఉండదు కదా. అక్కడ అడుగు పెట్టిన దగ్గర నుండి ఆ పోటెత్తిన జనం ఆయనకు దారి పొడవున అసలు భోగాపురం వస్తుంది అంటే ఆ చుట్టుపక్కల జనం అందరూ కదలనీయలేదు. అక్కడ రణస్థలి వచ్చింది అంటే ఇంకా ఆ చుట్టుపక్కల జనం అందరూ కదలనీయలేదు. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొదలెడితే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దగ్గర నుండి అదిగో మా సమస్యలు ఇవి ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, మధ్యలో ప్రజలు సమస్యలు ఏందని చెప్పడం ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, వైసీపీ శ్రేణులు ఆయన అడుగు ముందుకు వేయనివ్వకుండా ఆయన పాటలకే రోడ్డు మీదనే నిలబెట్టేసి డ్యాన్సులు చేసి ఏమన్నా ఉత్సాహమా? మొత్తం పర్యటన చుట్టూ పోలీసుల ఆంక్షలు ఉన్నాయి, పోలీసుల డేగకళ్ళు ఉన్నాయి. వస్తే కేసు పెడతామన్నారు, రాకండి అన్నారు, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు, బెదిరించారు. ఏవి వర్కౌట్ అవ్వలే. మొత్తం ఉత్తరాంధ్రలో వరదలు వచ్చేసినట్లే వచ్చేసారు ఆ జనం అంటే వరదలో పొంగుతూనే ఉంది. ఇంత జనం బహుశా మరో నాయకుడికి సాధ్యం కాదేమో, ఈ స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్. ఏమైనా క్రేజ్ ఉందా? మరి ఆయన ప్రత్యర్థులు ఆయన పర్యటనకు జనాన్ని రానియకుండా చేసే ఆ ప్రయత్నాలను మనమేం తప్పుపట్టలేమేమో, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ భయం వాళ్ళది. అందుకే జనాన్ని రానియకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఫాలోయింగ్ తగ్గించాలంటే ఆయన క్యారెక్టర్ని జనాల్లో పలుచన చేయాలని 24 గంటలు అదే ఎజెండాతో ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు, ఆ పార్టీలు, వాళ్ళ పత్రికలు, వాళ్ళ టీవీ ఛానళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మేధావులు అందరూ సింగిల్ లైన్ ఎజెండా జగన్ క్యారెక్టర్నే బద్నాం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారంటే, ఎవరికైనా మరింత క్లారిటీ కావాలంటే ఈరోజు జగన్ గారి పర్యటనలో ఉన్నటువంటి ఆ విజువల్ చూస్తే దిమ్మ తిరిగిపోయి ఉంటుందేమో సీరియస్లీ.